నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి పట్టణంలో నేర నియంత్రణను మరింత కట్టుదిట్టం చేసే దిశగా బుధవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పట్టణ పరిధిలోని పార్సల్ ఆఫీసులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో అనుమానాస్పద వ్యక్తులు మరియు వస్తువులపై సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా గాంజా అక్రమ రవాణా, ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ మరియు అక్రమ ట్రాన్స్పోర్టేషన్ ను అడ్డుకోవడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని నాయుడుపేట డీఎస్పీ సూచనలతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించామని వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ తెలిపారు. ప్రజల భద్రత కోసం ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కూడా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సిఐ విజ్ఞప్తి చేశారు. మాకేంటంటే ఎగ్జామ్ సార్ 10th క్లాస్ ఎగ్జామ్స్ వారికి ఎక్స్టర్నల్ రెగ్యులర్గా లోపల కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్ వాటికి సార్ 4 బ్రాంచ్లు సార్ సార్ విజయవాడ పోయి విజయవాడ నుంచి వెళ్తా సార్. విజయవాడ కాజీపేట వెళ్తాను సార్. అవును సార్, విజయవాడ సార్. అవును సార్, మార్నింగ్ సార్. మార్నింగ్ ఇదే టైం సార్, 6 5:30 6కి వెళ్ళిపోతుంది. మనకి రిటర్న్ ఒక పద్మావతి వస్తుంది కదా సార్, 5:36.
నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, నకిలీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మనకి ఈ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ రాయడపేట డిఎస్పీ గారి సూచనల మేరకు ర్యాండమ్ గా ఈ యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, అలాగే పార్సల్ ఆఫీసులు, లాడ్జెస్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అనుమానాస్పదమైనటువంటి వ్యక్తుల యొక్క కదలికలు, అలాగే నేర నియంత్రణలో భాగంగానే ఈ యొక్క తనిఖీలు అనేది నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే గాంజా కానీ, మత్తు పదార్థాలు కానీ, ఇంకా వేరే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా చేస్తున్నట్టయితే వాటి గురించి మేము ఈ యొక్క తనిఖీలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరైనా ఇలాంటి సమాచారం ఏదైనా ఉన్నట్టయితే పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్టయితే వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచడానికి అవకాశం ఉంది. అలాగే నేర నియంత్రణలో భాగంగా మీ అందరూ సహాయ సహకారాలు అందించారు.